మహిళలు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యమని స్థానిక మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు. మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తుందని అన్నారు. జిల్లా కేంద్రంలోని గుండగోని మైసయ్య విగ్రహం అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, మెప్మా పిడి శ్రీనివాసన్, మున్సిపల్ రెవెన్యూ అధికారి శివరాంరెడ్డితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు రుచికరమైన వంటకాలు చేసి వినియోగదారుల మన్ననలు పొందాలని అన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తుందని అన్నారు. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడంతో పాటు వ్యాపార రంగాలలో కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, మహిళలు చేసే వంటకాలను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకుని మహిళలను ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంసి శివాజీ, టిఎంసి శ్రీనివాస్, సిఓలు గుండాజ్యోతి, అనిల్, నరసింహ, రాజా, సిబ్బంది, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహిళలు చేసిన వంటకాలను పరిశీలించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నల్గొండ పురపాలక సంఘ పరిధిలోని మనకు ప్రకాశం బజార్ అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద మెప్మా సంబంధించిన మహిళా సంఘాలు మరియు ఆర్పీల ద్వారా ఎవరైతే మన గతంలో మనం లోన్ ఇచ్చి స్వయం సహాయక సంఘాల ద్వారా లోన్ పొంది స్వయం ఉపాధిగా ఇంట్లో వివిధ రకాల వృత్తి చేసుకుంటూ మరియు వ్యాపారాలు చేసుకుంటూ ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వారి ద్వారా ఈరోజు మనం స్ట్రీట్ వెండింగ్ జోన్ మరియు ఫుడ్ జోన్ అనేది ఇక్కడ ప్రకాశం బజార్ మనకు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మనకు ప్రజల నుండి చాలా మంచిగా గతంలో కూడా పెట్టిన తర్వాత చాలా ప్రజల నుండి చాలా ఉత్సాహంగా ఇక్కడ మనకు రెస్పాండ్ రావడం వల్ల మళ్ళీ ఈసారి 3 days మనకి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇందులో మహిళా సంఘాల ద్వారా మనకు వాళ్ళ స్వయం ఉపాధి సంఘాల ద్వారా లబ్ధి పొందిన తర్వాత ఏ విధంగా అయితే ఇంట్లో పాలు తయారు చేసే మనకు చిరు వృత్తి వారు మరియు చిరు వ్యాపారుల వారి యొక్క క్లాత్ మరియు చిన్న చిన్న తినుబండారాలు మరియు వాళ్ళ వివిధ హ్యాండ్లూమ్ సెంటర్ సంబంధించిన అన్నీ ఇక్కడ ప్రయత్నం జరిగింది. దీనికి చాలా మంచిగా ప్రజల నుండి ఉత్సాహంగా ప్రజలు దీనికి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక్కడ మున్సిపాలిటీ మెప్మా ద్వారా ఇక్కడ 16 స్టాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని వస్తువులు తినుబండారాలతో సహా తయారు చేసిన వాళ్ళు మహిళా గ్రూపులు ఇక్కడ తయారు చేయడం జరిగింది. కాబట్టి ఇక ఈ పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు ఈ ఉత్పత్తి చేసిన ఏదైతే తయారు చేసిందో వాటిని కొనుగోలు చేసి వాళ్ళకి సాయం చేసి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాల్సిందే కోరుతూ